హలో ఆల్, వెల్కమ్ టు లక్ష్య సంకల్ప ట్రస్ట్. ఇవాళ స్పెషల్ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ అనమాట. దీనికోసం టమాటా పేస్ట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. తర్వాత మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. దాని తర్వాత మంచినీళ్ళతో కడగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకున్నాము. పోపులోకి కరివేపాకు వేయాలి. తర్వాత మనం ఈ వీక్ నుంచి సొంతంగా నూరుతున్నాము అన్ని పొడులు. గరం మసాలా పొడి నూరాము, కొరియాండర్ పౌడర్ నూరాము. సో దీని తర్వాత ఏం చేయాలంటే ఒక బాండీ తీసుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాంట్లో నూనె వేసి, జీలకర్ర వేసి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి, కొంచెం ఉప్పు వేసి మూతబెట్టి మగ్గనివ్వాలి. తర్వాత దాంట్లో టమాటో పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, కారం పొడి, ఉప్పు, ఒకటి ఏంటంటే కొంచెం ఎండు కొబ్బరి రుబ్బుకోవాలి. ఆ రుబ్బుకున్న ఎండు కొబ్బరి వేసేసి కొంచెం నీళ్లు వేసేసి, ఎట్లా అంటే అది మొత్తం పేస్ట్ మునిగేదాకా నీళ్లు వేసేసి మూత పెట్టేసేయాలి. ఒక పొంగి నూనె పైకి వచ్చేదాకా దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే ఎప్పుడైనా ఒక పేస్ట్లో నీళ్ళు వేసినప్పుడు మూత పెట్టి ఉడకబెడితే పొంగు వచ్చినాక నూనె తేలిందంటే దాని అర్థం ఆ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా నీట్గా రా టేస్ట్ రాకుండా ఉడికినట్టు. దాని తర్వాత దాంట్లో ఈ నానబెట్టుకున్న మీల్ మేకర్ వేయాలి. నానబెట్టిన మీల్ మేకర్ వేసి కొంచెం గరం మసాలా పొడి వేసి మూత పెట్టేసేయాలి. అది కొంచెం ఉడికినాక ఇంకొంచెం ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసి లాస్ట్కి దాన్ని ఏమంటారు, తరుక్కున్న కొత్తిమీర వేసేసి కలుపుకోవాలి. అంతే, మీల్ మేకర్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా తినండి, మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ అన్నదానానికి స్పెషల్ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ, పాలకూర పప్పు, ఇంట్లో పెట్టిన ఆవకాయ తొక్కు, అన్నం. Thank you. Hope you enjoy the content. Hope you enjoy the food recipe. ఇలానే మేము 10 మందికి అన్నం పెట్టాలి, 10 మంది ముఖాలలో మీరు నవ్వు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.